వైజయంతి వాళ్ళ అన్నకి ఫోన్ చేసి ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పటంతో, చూడమ్మి శ్రీవల్లి పెళ్ళయ్యేలోపు వాళ్ళ తండ్రిని తీసుకొస్తానని చెప్పమని రాయుడు చెప్తాడు. నువ్వెలా తీసుకొస్తావన్నా అని వైజయంతి అంటే, ఇక నుండి అన్నీ నేను చూసుకుంటాను, నేను చెప్పమన్నట్లు చెప్పండి. అంతేకాదు శ్రీవల్లి పెళ్ళి కూడా మీరు అనుకున్న వాళ్ళతోనే జరిగి తీరుతుంది, నేను చెప్తున్నాను కదా అని రాయుడు చెప్పటంతో, అలాగే అన్న అని వైజయంతి ఫోన్ పెట్టేస్తుంది. ఆయన మాటిచ్చారంటే ఖచ్చితంగా చేస్తారులే అత్తయ్య, మీరు ధైర్యంగా ఉండండి అని నిషి అంటుంది. తర్వాత సాధునాయక్ దగ్గర నుండి దాత్రికి ఫోన్ రావటంతో, పద్మ చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో 3 నెలల ప్రెగ్నెంట్ అని వచ్చిందని తెలిసి దాత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆ మధుసూదన్ రావు కొడుకు పనే అయ్యుంటుంది, మేము ఇప్పుడే అక్కడికి వెళ్తామని జేడీకేడీ చెప్తారు. సరే మీరు వెళ్ళి అరెస్ట్ చేయండి, నేను వారెంట్ కూడా పంపిస్తానని సాధునాయక్ చెప్తాడు. అతను పవర్ ఉపయోగించుకుని తప్పించుకునేలా మనం జాగ్రత్తగా అరెస్ట్ చేసి తీసుకురావాలని అని జేడీకేడీ ఇద్దరూ బయలుదేరుతూ ఉంటారు. మీనన్ ఆ జేడీకి డౌట్ వచ్చే ఉంటుంది, నా కొడుకు ఆదిత్యని నీతో పాటు తీసుకెళ్ళవా, నా కొడుకుని కాపాడవా అని హెల్త్ మినిస్టర్ అయిన మధుసూదన్ రావు బతిమలాడుతూ ఉంటాడు. చూడు ఆ జేడీ ఏమీ చేయలేదు, నేనున్నాను కదా, ఆదిత్యను ఇక్కడే ఉంచుతాను, ఆదిత్యని అరెస్ట్ చేయకుండా నేను చూసుకుంటానని మీనన్ ప్లాన్ చెప్తాడు. ఇక హెల్త్ మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇదిగో ఈ గ్లూ నీ చేతిలోకి అంటించుకో, అప్పుడు నీ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు తీసుకోలేరు, ఆ జేడీ ఇక్కడికొచ్చి వెనుతిరిగి వెళ్లాల్సిందే అని మీనన్ ఒక గ్లూ లాంటిది ఇచ్చి ఆదిత్య చేతులకి రాసుకోమని చెప్తాడు. తర్వాత జేడీకేడీ ఇద్దరు కారులో వస్తూ ఉంటే వెనుక సీట్లో సింధు కూర్చొనుంటుంది. ఏయ్ నువ్వేంటిక్కడ, నువ్వెప్పుడు ఈ కారులోకి ఎక్కావు, నువ్వు రమ్య కారులో కదా రావాల్సింది అని జేడీ అంటే, మీ గురించి తెలుసుకుందామని, మీతో మాట్లాడాల్సింది చాలా ఉంది అక్క మేడం అని సింధు అంటే, నా గురించి నువ్వేం తెలుసుకోవాలని జేడీ అంటుంది. మీ గురించి కాదనుకోండి, బావసార్ గురించి తెలుసుకోవాలి, మళ్ళీ మీరెక్కడ ఫీల్ అవుతారేమోనని మీ గురించి కూడా అన్నానని సింధు చెప్తుంది. ఇక జేడీ కోపంగా చూస్తూ ఉంటుంది. చెప్పండి బావసార్, మీకు ఇష్టమైన కలర్ ఏంటి అని సింధు అంటే, బ్లాక్ అని కేడీ చెప్తాడు. సేమ్ పించ్, నాకు కూడా అదే ఇష్టమని సింధు కేదార్ని గిచ్చుతూ ఉంటుంది. తర్వాత మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అని సింధు అడిగితే కాశ్మీర్ అని కేదార్ చెప్తాడు. సేమ్ పించ్ అని సింధు మళ్ళీ కేదార్ని గిల్లుతూ ఉంటుంది. దాంతో దాత్రి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. అరే మన ఇద్దరి అభిప్రాయాలేంటి ఇలా కలుస్తున్నాయి, సరే మీకు ఇష్టమైన వంటకం ఏంటని సింధు అడుగుతుంది. గుత్తి వంకాయ అని కేదార్ చెప్తాడు. అప్పుడు కూడా సేమ్ పించ్ అని సింధు గిల్లబోతూ ఉంటే, సింధు కంటే ముందుగా సేమ్ పించ్ అని దాత్రి గట్టిగా కేదార్ని గిల్లుతుంది. అబ్బా జేడి వద్దు జేడి, నొప్పిగా ఉందని కేదార్ విలవిల్లాడుతూ ఉంటాడు. ఏంటి జేడీమామ్ కారులో అరుపులు వినిపిస్తున్నాయని కిరణ్ రమ్య అనుకుంటూ, ఓ ఇదంతా సింధు మహత్యమా అని అనుకుంటూ ఉంటారు. ఇక హెల్త్ మినిస్టర్ ఇల్లు రాగానే, చూడు జేడీ సింధుకి కొత్త కదా, తనకేదైనా ప్రాబ్లం అవుతుందేమో, తనని ఇక్కడే ఉంచి మనం మాత్రమే వెళ్దామని కేదార్ అంటాడు. అలాగేనని జేడీ అంటుంది. అబ్బా నేనంటే మీకెంత ఇష్టమో ఎంత కేరింగో అని సింధు కేదార్ని హక్ చేసుకుంటుంది. అవ్వే అలాంటిదేం లేదు, నువ్వు కొత్త కదా అందుకే చెప్పానని కేదార్ టెన్షన్ పడుతూ దాత్రి వైపు చూస్తూ ఉంటాడు. ఏం అవసరం లేదు, నువ్వు కూడా మాతో పాటే రా అని జేడీ అంటుంది. అలా గేటును తోసుకుంటూ వాళ్ళందరూ లోపలికి రాగానే కార్యకర్తలందరూ అడ్డుపడుతూ, పోలీసులు ఇక్కడికి రావటానికి అనుమతి లేదు వెళ్ళిపోండని వాళ్ళని అడ్డుపడుతూ ఉంటారు. పదవి ఉపయోగిస్తాడనుకుంటే ఇలా జనాలను అడ్డు పెట్టుకొని ప్లాన్ చేస్తాడా అని జేడీకేడీలు అనుకుంటూ ఉంటారు. చూడండి 16 ఏళ్ల అమ్మాయికి కడుపు చేసి ఆ అమ్మాయిని చంపేసిన హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడు, మీరు ఇలా అడ్డుపడకండి అని జేడీ చెప్తుంటే, చూడండి మా చిన్నబాబు అలాంటి వారు కాదు, మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదా అని వాళ్ళు అడ్డుపడుతుంటే, ఆ కార్యకర్తల్లోనే రౌడీలందరూ కలిసిపోయి వాళ్ళపైన రాళ్ళు విసిరేస్తూ ఉంటారు. దాంతో కేదార్కి తగలకుండా సింధు అడ్డుపడుతుంది. దాంతో అందరూ బయటకొచ్చి పక్కకి దాక్కుని ఉంటారు. అప్పుడే సాధునాయక్ నుండి ఫోన్ కాల్ రావటంతో ఇక జేడీ అక్కడ జరిగిన విషయమంతా చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ కావాలని చెప్పటంతో, సరే నేను పంపిస్తాను, కానీ నువ్వైతే పనిని పూర్తి చేసుకొని రావాలని సాధునాయక్ చెప్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం మీనన్ అని హెల్త్ మినిస్టర్ అడగటంతో, ఎక్స్ట్రా ఫోర్స్ని పంపించమని సాధునాయక్కి జేడీ చెప్తున్నట్లుంది, కానీ అదేది జరగదు కదా, నేను చూసుకుంటానని మీనన్ చెప్తాడు. ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చినా కూడా ఇది సాధ్యమయ్యేలా లేదు, ఎక్స్ట్రా ఫోర్స్ ఏం లేకుండా నేను వీళ్ళని మేనేజ్ చేస్తానని జేడీకేడీలిద్దరూ రివాల్వర్లు పట్టుకొని లోపలికి వస్తారు. చూడండి మర్యాదగా అడ్డు తప్పుకున్నారా సరే, లేదంటే మిమ్మల్ని షూట్ చేసైనా సరే లోపలికి వెళ్తాను అని జేడీకేడీలు వార్నింగ్ ఇస్తూ ఉంటే, మీనన్ ఇదంతా సీసీటీవీ కెమెరాలో చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక లేడీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చి, చూడండి ముందు నన్ను మా పిల్లలిద్దరిని షూట్ చేసి లోపలికి వెళ్ళండి అని చెప్తుంది. దాంతో జేడీకేడీలు షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూసావా మినిస్టర్, ఇప్పుడు ఆ జేడీకేడీలు అడుగు కూడా లోపలికి వేయలేరు,
ఈరోజు వాళ్ళు వెనుతిరిగి వెళ్లాల్సిందే. మీనన్తో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది అని మీనన్ నవ్వుతూ ఉంటే, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీనన్ అని హెల్త్ మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని జేడీకేడీలు కిరణ్ రమ్య ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సింధు ఒక ప్లాన్ చెప్తుంది. ఇక సింధు కిరణ్ రమ్యలకి ప్లాన్ చెప్పడంతో ఓకే ఓకే అని కొన్ని నోట్ల కట్టల్ని తీసుకొచ్చి గాల్లోకి ఎగిరేస్తారు. దాంతో అక్కడున్న జనాలందరూ కూడా ఆ నోట్లను ఏరుకుంటూ ఉంటారు. మిగిలిన రౌడీలని జేడీకేడీలు కుమ్మేసి ఇక అడుగు లోపల పెడుతూ ఉంటారు. మినిస్టర్ నీ కార్యకర్తల్ని జనాల్ని ఆ జేడీ డబ్బుతో కొనేసింది. వాళ్ళు లోపలికొస్తున్నారని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని మినిస్టర్ అంటే, నేను పారిపోతాను, జైలుకి మాత్రం వెళ్ళనని ఆదిత్య అంటాడు. ఈ జేడీ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను, నాకు రిలాక్స్ కావాలి, ఆ జేడీని చంపేస్తానని రివాల్వర్ గురిపెడుతూ ఉంటే, మినిస్టర్ ఇంట్లో పోలీసులని చంపేస్తే నాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది, నా పదవి పోతుంది, వద్దు మీనన్ అంటూ మినిస్టర్ అడ్డుపడుతూ ఉంటాడు. సరే ఇప్పుడు ఏం చేయాలని మీనన్ ఆలోచిస్తూ ఉంటే, నేను పారిపోతానని ఆదిత్య చాలా భయపడుతూ ఉంటాడు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే పారిపోకూడదు, ఇక్కడే ఉండాలి, నేను చూసుకుంటాను కదా అని మీనన్ అంటాడు. మమ్మల్ని ఇక్కడ వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావని మినిస్టర్ అంటే, జేడీ నన్ను ఇక్కడ చూసిందనుకో మీకు కూడా ప్రాబ్లం అవుతుంది, అందుకే మీకేం కాకుండా నేను చూసుకుంటానని మీనన్ చాటుగా వెళ్ళి దాక్కుంటాడు. ఇక జేడీకేడీలు డోర్ని బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. ఏంటి మినిస్టర్, నీ పదవిని ఉపయోగించుకొని తప్పించుకుంటావు? నీ కొడుకుని ఆల్రెడీ కంట్రీ దాటించేసావనుకున్నానే, కానీ ఇలా ప్లాన్ చేస్తావా? మా నుంచి ఈ రియాక్షన్ నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనుకుంటా. మా నుండి ఇక నువ్వు తప్పించుకోలేవు అని జేడీ వార్నింగ్ ఇస్తుంటే, చూడు జేడీ, అపోజిషన్ దగ్గర నువ్వెంత డబ్బులు తీసుకొని అమ్ముడుపోయావు, ఎందుకు నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నావని మినిస్టర్ అనటంతో వెంటనే కేదార్కి కోపం వచ్చి మినిస్టర్ చెంప పగలగొడతాడు. అప్పుడే ఆదిత్య రే అంటూ కేదార్ మీదికి రావటంతో కేదార్ అతన్ని కాలితో కొడతాడు. జేడీ మీకెలా కనిపిస్తుంది, డబ్బులు కమ్ముడుపోయేదానిలాగా కనిపిస్తుందా అని కేదార్ కోపంతో రగిలిపోతుంటే, వదిలే కేడీ, అసలు వీళ్ళకి నిజాయితీ ఉంటేనే కదా ఇలా మాట్లాడడానికి. నువ్వు మీనన్తో పాటే దొరికిపోయావు, కానీ మీనన్కి ఆర్గాన్కి ఏ సంబంధం లేదని చెప్తావు. ఇప్పుడు నీ కొడుకు పద్మకి అన్యాయం చేసినా కూడా పద్మకి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నావు. సరే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటే అన్ని నిజాలు అవే బయటకొస్తాయి. ఆదిత్య ఫింగర్ ప్రింట్స్ ఇవ్వు అని జేడీ చెప్తుంటే, అసలు మా వాడికి ఆ అమ్మాయికి అసలు సంబంధమే లేదని మినిస్టర్ అరుస్తూ ఉంటాడు. మీ ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయి చనిపోతే మీకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? వాళ్ళ నాన్నని కూడా మీరు నడి రోడ్లో ఎలా చంపేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మే చెప్పిందని ఆఫీసర్స్ ఆదిత్య దగ్గర ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి అని జేడీ చెప్తుంటే ఆదిత్య ఇవ్వనని మొండికేస్తూ ఉంటాడు. చూడు, నువ్వు ఇవ్వలేదనుకో స్టేషన్కి తీసుకువెళ్ళి మా స్టైల్లో మేము తీసుకుంటాం అని జేడీ బెదిరించడంతో ఇక ఆదిత్య తన ఫింగర్ ప్రింట్స్ని ఇస్తాడు.